నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాల్టికి సరిగ్గా ఏడాది. అన్ని అవరోధాల్ని దాటుకుంటూ అగాధాల్ని దాటుకుంటూ అభివృద్ధి వైపుకి అనేది గత 2-3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాల్లో వింటా వస్తున్నాం. కొన్ని ప్రత్యేకమైన శాటిలైట్ మీడియా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా ఆయన అదే విషయాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఎక్కడి దాకా అంటే సూపర్ 6 హామీల్లో అతి కీలకమైన ఇది అమలు చేస్తారా చెయ్యరా, చెయ్యకపోతే బాగుండు అని ప్రతిపక్షం అనుకుంటున్నటువంటి హామీ తల్లికి వందనం లాంటి కీలకమైనటువంటి హామీని కూడా ఇవాళే నెరవేర్చి 1 year అయిన సందర్భంగా ఉత్సవం చేసుకుంటుంది కూటమి ప్రభుత్వం. కేవలం ఉత్సవం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైతే లోకేష్ గారి మాటల్లోనూ చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనూ ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి మాట, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని గ్యారంటీ ఏంటి అని పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. పెట్టుబడులు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది, రాష్ట్రం అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందనేది వాళ్ళిద్దరు నోటి వెంట వస్తున్న మాట. ఈరోజు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో, వెంకటకృష్ణ గారి ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు అదే మాట అన్నారు. మరి ఈ పరిస్థితి నుంచి బయట పడాల్సిన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఈ 1 yearలో ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరిగాయా? 1 అభివృద్ధి చేయడం, 2 రాష్ట్రంలో ఉన్న అవరోధాలని అడ్డంకుల్ని తొలగించుకోవడం. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఎంత సఫలీకృతం అయ్యింది? అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, పరిశీలకులు, పరిశోధకులు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన చర్చ మనం చేస్తున్నాం కాబట్టి వారిని ఆహ్వానిద్దాం. ముందుగా నమస్కారం. నమస్కారం. ఈ హామీ వరకు, తల్లికి వందనం హామీ వరకు వచ్చారు అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పటి నుంచో ప్రజలందరికీ తెలుసు. ఆ పరిస్థితుల నుంచి ఈ హామీ అమలు వరకు వచ్చారంటే రాష్ట్రం ఏమన్నా పురోభివృద్ధిలోకి వెళుతున్నట్టే అనుకోవచ్చా? ముందుగా ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశల మేరకు ఏదో సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని ఒక నమ్మకంతో ప్రజల ఆశీస్సులతో దక్కిన విజయం నుంచి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో అడుగుడిపోతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మనపూర్వక అభినందనలు. అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన అంశం ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయా అని అంటే, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచే ప్రాసెస్లో ఉన్నారు. అది జరిగిన విధ్వంసం నుంచి కోలుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళల్లో కొనసాగించగలిగే ఆర్థిక పరిపుష్టి వనగోరటం అనేది ఓవర్నైట్ జరిగే ఆస్కారం లేదు. ఇప్పటికీ ఇంకా అప్పు చేసి పప్పు కూడనే స్థితిలోనే ఆర్థిక స్థితి కొనసాగుతూ ఉంది. ఇవాళ ఈ సంక్షేమాన్ని అమలు చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లోనే రాష్ట్రం ఇప్పటికీ ఉంది. ఇంకా దీని నుంచి మెరుగుపరచడం కోసం, ఆర్థిక స్థితి మెరుగుపడాలి అని అంటే ఆరోగ్యకరమైన విధానం ఒకటే. రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఉపాధి కల్పన జరగాలి. ఈ ఉపాధి కల్పన ద్వారా మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగాలి, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరగాలి, తద్వారా సంపద సృష్టి జరగాలి, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి. ఈ ఆరోగ్యకర పరిణామ క్రమం అనేది ఓవర్నైట్ సృష్టించడం సాధ్యం కాదు. ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికతో ఆ దిశగా అడుగులు వేస్తాయి. అలా వేసే అడుగులకి రాజకీయ సంకల్పం, అధికార వ్యవస్థ చిత్తశుద్ధి తోడైతే పాలనాపరమైన నిర్ణయాలు వేగవంతంగా జరుగుతూ ఉంటే పరిస్థితులు, పరిణామాలు సానుకూలించి ఆ అభివృద్ధి దిశగా అడుగులు పట్టడానికి టైం బీయింగే సాధ్యపడుతుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ దిశగా 100కి 100 చిత్తశుద్ధితో, అంకిత భావంతో ప్రయత్నం చేస్తుందనేది వాస్తవం. అంటే ఆ పునాదులు ఈ 1 yearలో పడినట్టే అనుకోవచ్చా? ఒక యాంబియన్స్ సెట్ అయింది. అంటే
2019 నాటి విధ్వంసకర పరిపాలన నాటి తొలి అడుగుల నుంచి ఈ పరిపాలన తొలి అడుగులు పూర్తి రివర్సు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా పరిపాలన మొదలుపెట్టింది, ఆయన పరిపాలన మొదలుపెట్టిన తొలినాడే అంటే ఆయన 2019 మే 30 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ మరునాడు రాష్ట్ర స్థాయిలో ఉన్న ఆల్ ఇండియా సర్వీస్ అధికారులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశం ముగింపు సందర్భంగా ఏ ప్రాంగణంలో అయితే ఆ సమావేశం జరిగిందో ఆ ప్రాంగణాన్ని కూల్చేయమన్నాడు. కరెక్ట్. కాపురం చేసే తీరు కాలగోళ్ల నాడే తేలుద్ది అన్నట్టుగా ఒక శంకుస్థాపనతోటో ఒక మంచి పథకం ప్రకటనతోటో పరిపాలన మొదలుపెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాలన ఒక కూల్చివేతతో మొదలుపెట్టాడు. ఆనాటి నుంచి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, అన్నా క్యాంటీన్లు రద్దు, ఇసుక పాలసీ రద్దు, టెండర్లు రద్దు, రాజధాని పనులు రద్దు, ఇలా ఒక రద్దుల పరంపరను కొనసాగిస్తూ వచ్చాడు ఆయన. దాని పర్యవసానం ఏమైందంటే రాష్ట్ర బ్రాండింగ్ మీద దీర్ఘకాలిక ప్రభావం పడింది. అది పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూడాలి అని అంటే విముఖత ప్రదర్శించడం మొదలుపెట్టారు. పాలకుడు రాష్ట్ర బ్రాండింగ్ పెంపొందించడానికి కృషి చేయాల్సిన దగ్గర తనకు తాను తీసుకున్న నిర్ణయాల పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ని అధోగతి పాలు చేసిన రోజులు అవి. వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ ఆ దెబ్బతిన్న బ్రాండింగ్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించగలిగారు. రాష్ట్రం వైపు పారిశ్రామిక పెట్టుబడులు ప్రవాహం మొదలైంది. ఇవాళ లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. 9,50,000 కోట్లు జరిగాయి. ఇవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి వాటి ఫలాలు రాష్ట్రానికి అందాలి అని అంటే కొంత టైం తీసుకుంటుంది. కానీ గత పాలనకి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించే పాలసీస్ అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. ఆ విధమైన ప్రో గవర్నెన్స్ నడుస్తుంది అనే ఒక వాతావరణాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సృష్టించగలిగారు. ప్రజల కోణం నుంచి చూసినప్పుడు ప్రజలు పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు, సరే ఇది అభివృద్ధి అని అంటే ప్రజలకి నేరుగా తెలిసేది కాకపోయి ఉండొచ్చు. అమరావతి అయినా పోలవరం అయినా అది ఎప్పుడో పూర్తయినప్పుడు అప్పుడు నేరుగా పోలవరం నీళ్ళు వచ్చి పంటలు పండితే డెఫినెట్గా ప్రజలు ఎస్ అది డైరెక్ట్గా జరిగినటువంటి ఇది, డైరెక్ట్గా తెలిసేటువంటి ఇది. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టుల వల్ల తెలియదు కాబట్టి ప్రజలు ఏవైతే ఆశించారో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, బయట తిరగడానికి, అది మాట్లాడడానికైనా, బయట తిరగడానికైనా, లేదా తమ ఆస్తులు కాపాడుకోవడానికైనా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి భయపడినది అదే కదా. ఇలాంటి విషయాల్లో ప్రజలు ఈ 1 ఇయర్లో గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో చూస్తున్న మార్పు, ఆ మార్పుని ఆస్వాదిస్తున్నారా అనేది నా ప్రశ్న. ఇప్పుడు 2019 టు 2024 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి అంటే 42 అంటే ఎక్సెల్ సైజు షర్ట్ వేసుకునేవాడికి 36 సైజు షర్టు వేసి బలవంతాన గుండీలు లాగి దగ్గరికి లాగి ఆ షర్టు చిరుగుతున్నా సరే గుండీలు పెట్టి వదిలేసేస్తే వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఆ సఫకేషన్. ఎప్పుడు ఈ షర్ట్ ఇప్పేయగలనా, వేరే షర్ట్ వేసుకోకపోయినా పర్వాలా, ముందైతే ఈ షర్ట్ ఇప్పేయాలి, నేను ఇప్పేయకపోతే నా ఊపిరి కూడా ఆగిపోద్దేమోనని చెప్పిన సఫకేషన్ ఎలా ఫీల్ అవుతారో ఆ విధమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సమాజం ఈ దినదినగంటంగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటూ వచ్చారు. కారణం ఏంటి అంటే 1 కొరవడిన శాంతి పద్ధతులు, 2 తమ బిడ్డలకి ఉపాధి దక్కని పరిస్థితులు, 3 తమ ఆస్తులకు రక్షణ ఉంటుందా లేదా అనే ఒక రకమైన భయం, 4 తమ భావ ప్రకటన స్వేచ్ఛకి కూడా భంగం కలుగుతున్న నేపథ్యం. ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిది, పాలకులు చేస్తున్న తప్పులు ఇవి, మీ విధానాల్లో ఉన్న లోపాలు ఇవి, మీ నాయకులు చేస్తున్న అవినీతిది, మీ నాయకులు చేస్తున్న ఆక్రమణలు ఇవి అని చెప్పని ప్రస్తావించాలి అంటే కూడా భయపడే పరిస్థితులు. అదే సందర్భంలో రాజకీయ పార్టీలు కానీ మీడియా సంస్థలు కూడా స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడానికి సంకోచించాల్సిన స్థితులు, రాజకీయ పక్షాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకోలేని స్థితి. ముఖ్యంగా ప్రజా సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, పౌర సమాజం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా ఉద్యమించాలి అంటే కూడా ఎదుర్కొన్న నిర్బంధకాండ. వీటన్నిటి నేపథ్యంలో ఒక రకంగా మనం ప్రజాస్వామ్య భారతంలో ఉన్నామా, రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుందా లేదా, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా
ఈ చెర నుంచి విముక్తి కలిగి తీరాలి అన్న భావన ప్రజల్లో, పౌర సమాజంలో బలపడింది. ఒకవేళ అంత బలంగా ఉన్న దీన్ని ఆ షర్టు విప్పేశారు 2024 జూన్ 4నే విప్పేశారు. అదే షర్టు విప్పేసిన తర్వాత 1 ఇయర్లో మళ్ళీ మనం మంచి షర్ట్ వేసుకొని డిగ్నిటీగా ఉండాలని కోరుకుంటారు కదా, ఆ డిగ్నిటీ వైపుగా కదిలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది నా ప్రశ్న. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే ప్రజల ఆకాంక్షలు అంటే ప్రజల్లో చాలా వర్గాలు అంతర్భాగంగా ఉంటాయి. ముఖ్యంగా యువత. 2019 జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో గేమ్ చేంజర్గా పనిచేసింది యువత. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 22 సంవత్సరాల వయసులో చిన్నవాడయ్యి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలు, కాలేజీల చుట్టూ తిరిగి యువబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి, తాను ప్రత్యేక హోదా సాధించగలిగే సమర్థుడిని అని చెప్పని తను పోర్ట్రేట్ చేసుకున్న తీరు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి చాలు, మీ భవిష్యత్తు నేను సెక్యూర్ చేస్తా, కేంద్రంలో అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్లో నేను అభివృద్ధి చేస్తా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేయడంతో యువత ప్రధానంగా ఆయన వెనక ర్యాలీ అయ్యారు. 2019లో యువత ర్యాలీ అయ్యారు. తమ బిడ్డలకు భవిష్యత్తు తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళని అనుసరిస్తారు. ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్ 2019 ఎన్నికల నాడు. 2024కు వచ్చేటప్పటికి నాడు నమ్మిన జగన్మోహన్ రెడ్డి వల్ల మనం వంచనకు గురయ్యాము అన్న భావన యువతలో చాలా ప్రబలంగా బలపడింది. అటువంటి యువతని మోటివేట్ చేసి మళ్ళీ తిరిగి తెలుగుదేశం చెంతకి చేర్చిన ఘనత మాత్రం నారా లోకేష్ సంకల్పించుకున్న యోగళం పాదయాత్ర. దాంతో ఒక రకమైన నమ్మకంతో, ఆశలతో, ఆశయాలతో ఎన్డీఏ కూటమి వెనక యువత తల్లిదండ్రులు ర్యాలీ అయ్యారు. ఇవాళ సంవత్సర కాలం గడిచింది. ఈ సంవత్సర కాలంలో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. 5 సంవత్సరాలు ఈ టెన్యూర్లో ప్రభుత్వ రంగమా, ప్రైవేట్ రంగమా 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పారు. 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కటం అని అంటే ఇంకొక 50-60 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కటమే. అంటే వెరసి ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభాలో ఒక 20%కి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొత్తగా క్రియేట్ చేస్తామని చెప్పారు. ఆల్రెడీ పొందుతున్న ఉపాధి కాక కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పగలిగారు. మరి ఆ దిశగా ఈ సంవత్సర కాలంగా అడుగులు పడ్డాయి అని అంటే, ఇందాక మీరు ఏబిఎన్ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% అక్షర సత్యం. ఇప్పటికీ 9,50,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇవి కనీసం ఒక 60-70% గ్రౌండింగ్ అయ్యాయి అనుకున్నా. ఇవన్నీ క్రెడిబుల్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్కి సిద్ధపడతా ఉన్న సంస్థలే. కాకుంటే వాటి జెస్టేషన్ అంటే ఆ సంస్థ ప్రభుత్వ పరంగా అనుమతులన్నీ పొంది ఆ సంస్థ గ్రౌండింగ్ అయ్యి ఉత్పాదక స్థితికి వచ్చే లోపు ఈ ఉపాధి కల్పన ఇవన్నీ ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఒక 2-3 ఏళ్ళు టైం పట్టవచ్చు. కానీ ఆ దిశగా అడుగులైతే పడినాయి. ఇవాళ 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలి అని అంటే సమర్థవంతమైన పరిపాలన అందించాలి, ప్రభుత్వ పరంగా మెరుగైన పాలసీస్ ఉండాలి, భూమి లభ్యత, నీటి లభ్యత, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ అవైలబిలిటీ, మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్, వీటన్నిటికీ తోడు బెటర్ పాలసీస్, సమర్థవంతమైన యంత్రాంగ సపోర్టు, ఇవన్నీ ఉంటే ఈ 30 లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షించి గ్రౌండింగ్ చేయించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా ఈ తొలి ఏడాది అడుగులు చూస్తే 100% ఒక సానుకూల దృక్పథాన్ని దేశానికి పరిచయం చేసింది రాష్ట్రం. దేశానికి పరిచయం చేసింది. కాబట్టి మరి ఇవాళ ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో అభివృద్ధి చెందిన మన చుట్టూ ఉన్న 3 రాష్ట్రాలు చూసుకున్నప్పుడు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 3 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా కానీ, ఇండస్ట్రియలైజేషన్ పరంగా కానీ, ఉపాధి కల్పన పరంగా కానీ దేశానికి తలమానికంగా ఉన్న 3 రాష్ట్రాల మధ్యలో మనం ఉన్నాం. ఈ 3 రాష్ట్రాల కన్నా అధమ స్థాయిలో మనం ఉన్నాం. ఇవాళ ఈ సంవత్సర కాలంలో ఈ 3 రాష్ట్రాల కన్నా అధికంగా మనం పెట్టుబడులు ఆకర్షించగలిగాం. మరి 70,000 కోట్ల రూపాయల
నేషనల్ హైవే పనులు జరుగుతూ ఉన్నాయి, 70,000 కోట్ల రూపాయల రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి. 100కి 100 పాళ్ళు ఒక మంచి యాంబియన్స్ సెట్ అయింది. దాని ఇంపాక్టు ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అయింది. ఇవాళ రాజధాని పనులైనా, ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులైనా, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులైనా, రైల్వే పనులైనా మొదలవుతున్నాయనంటే 100కి 100 పాళ్ళు ఈ రాష్ట్రంలో స్పెండ్ చేసే ప్రతి రూపాయి వల్ల ఈ ప్రాంతం ముఖచిత్రం మారడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రజలకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉండే మార్గం సుగమవుతూ ఉంది. ఇక్కడ విప్లవాత్మకమైన నిర్ణయాలలో వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి దేశంలో ఎక్కడా లేనటువంటిది. లోకేష్ నాయకత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ఆ సేవలు అందించడం చాలా గొప్ప విషయం. అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా చంద్రబాబు గారు ఆయన విజనే అది కాబట్టి. సో ఆ విషయంలో ప్రజలకు పరిచయం చేయడంలో ఆ విప్లవాత్మకమైనటువంటి ఈ సంస్కరణకి పూనుకున్నటువంటి ప్రభుత్వం దాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళగలిగింది అనుకోవాలా. ఎందుకో కొంచెం వాట్సాప్ గవర్నెన్స్ గురించి చర్చ తక్కువ జరుగుతుందేమో అని నా అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఇక్కడ గమనించుకుంటే పౌర సేవలు పొందటం పౌరుల హక్కు. పౌర సేవలు అందించటం ప్రభుత్వ పరంగా పౌరులకు ఆ సేవలు కొనసాగించటం అనేది ప్రజలకేదో మేలో లబ్ధో చేకూరుస్తున్నట్టుగా యంత్రాంగం ఫీల్ కావడానికి వీల్లేదు. ఆ పౌర సేవలు చేయటం కోసం మీరు అపాయింట్ చేయబడ్డారు. పౌర సేవలు పొందే హక్కు ప్రజలది అని చెప్పని సిటిజన్ చార్టర్లు మెయింటైన్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ని డిజిటలైజేషన్ చేసి ఈ సేవ ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కరెక్ట్. నాటి నుంచి నేటి వరకు మరింతగా ప్రజలకు చేరువ జరగాలి అని చెప్పని అధికార యంత్రాంగం సమక్షానికి ప్రజలు వెళ్ళటం కాదు, అధికార యంత్రాంగమే ప్రజల సమక్షంలోకి రావాలి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాలి, ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి, ప్రజల నుంచి తీసుకున్న ప్రతి అర్జీకి ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీతనంగా ఉండాలి అని చెప్పని ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నోడల్ ఆఫీసర్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ జరిగే గ్రామసభ నాటికి దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ అంటారు. అది ఆ అర్జీ పరిష్కరింపబడిందా లేదా, పరిష్కరింపబడితే ఓకే, పరిష్కరింపకపోతే కూడా ఎందుకు పరిష్కరించలేదనే వివరణ అర్జీదారుడికి ఇవ్వాల్సిన ఒక అకౌంటబిలిటీ అధికార యంత్రాంగానికి ఫిక్స్ చేసి దాన్ని దశాబ్దాల కాలం పాటు అమలు చేస్తూ వచ్చిన ప్రభుత్వం పాలకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పాలకుడు ఇవాళ ప్రజలకి ఇవాళ అంటే ఈ డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో పౌర సేవలు మరింత వేగవంతంగా, మరింత పారదర్శకంగా జరగాలి, మరింత సానుకూల వాతావరణంలో జరగాలి అని చెప్పని వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అంటే ఇంతకుముందు గ్రామ సభకి వెళ్ళి అర్జీ ఇవ్వటమా, మండల కార్యాలయానికి వెళ్ళి అర్జీ ఇవ్వటం అనే స్థితి నుంచి వాళ్ళ నీ ఇంట్లో ఉన్న ఫోన్ నుంచి నువ్వు అప్లై చేస్తే నీ ఫోన్కి అంటే నీకు ఆ సర్టిఫికేట్ పొందటానికి అర్హతలు ఉంటే ఆ సర్టిఫికేట్ నీ ఫోన్కి వచ్చేస్తుంది, నువ్వు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ విధమైన సౌకర్యాన్ని ఇప్పటికీ దాదాపుగా 230 సేవలు వాట్సాప్ ద్వారా అందుతూ ఉన్నాయి. ప్రజల వినియోగంలో ఏ స్థాయిలో ఉంది అనేది నా ప్రజలు చాలా మ్యాక్సిమం ఉపయోగపెట్టుకోగలుగుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇవాళ లాస్ట్ పర్సన్ వరకు దానికి సంబంధించిన అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే మనకి ఇవాళ ప్రతి ఒక్కళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళకి ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి. మనం గమనిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో మనము ఏటీఎంను వినియోగించడానికి వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది నిరక్షరాస్యులు, కొంతమంది వృద్ధులు ఉంటారు. వాళ్ళ అకౌంట్కి సంబంధించి వాళ్ళ ఏటీఎం కార్డు ఎలా వినియోగించాలనేది కూడా ఒక అవగాహన ఉండదు, మనల్ని హెల్ప్ అడుగుతూ ఉంటారు. సో ఆ విధమైన మన ఒక కాంప్లెక్స్డ్ సొసైటీ మనది. నిరక్షరాస్యులు ఉన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇప్పటికీ సాంకేతికతని అందిపుచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే ఎవరు నిరక్షరాస్యులుగా ఉన్నా వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు ఇవాళ. అందువల్ల వాళ్ళకి ఏదైనా ఒక సౌకర్యం, ఒక సేవ ప్రభుత్వం నుంచి పొందాలి అనుకుంటే వాళ్ళుగా దాన్ని పొందే ఆస్కారం లేకున్నా, ఆ పరిజ్ఞానం వాళ్ళకి లేకున్నా వాళ్ళ పిల్లలకి ఆ అవేర్నెస్ ఉంటుంది, ఆ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఇవాళ ఒకనాటితో కంపేర్ చేస్తే డిజిటల్ లిటరసీ అనేది ఇవాళ చిట్ట పౌరుడి వరకు కూడా చేరుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఈ అవేర్నెస్ ప్రజలకి కలగటం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఒకప్పుడు ఆధార్ కార్డు అంటే ఏంటో
చాలామందికి తెలియదు. ఇవాళ ఆర్టీసీ బస్సులో పల్లి వెలుగు బస్సు ఎక్కితే ఇది నా ఆధార్ కార్డు, నాకు ఆధార్ కార్డు మీద డిస్కౌంట్ వస్తుంది, టికెట్ ఇవ్వమని చెప్పని వృద్ధులు నిరక్షరాస్యులే ఆధార్ కార్డు చూపించి కండక్టర్ని డిమాండ్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే పౌరులకి తమ హక్కుల గురించి అవేర్నెస్ కలగటం అనేది పెద్ద అదేమి రాకెట్ సైన్స్ కాదు. అంటే ఈ విధమైన చైతన్యం, ఆ అడాప్టబిలిటీ అనేది సహజ సిద్ధంగానే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఉంది. రైట్. ఇక ప్రభుత్వం కొంత ప్రజల్ని, మేధావుల్ని ఆలోచనలో పడేసిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, పోలవరం నిర్మాణం జరుగుతుంది. పోలవరం నిర్మాణం జరుగుతుండగా దాన్ని పూర్తి చేసి 2027 డిసెంబర్కి నీళ్ళు ఇస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారి వాగ్దానం. అది ఒక పక్క కొనసాగుతుంది. కానీ బనకచర్ల అంటున్నారు. పోలవరం నిర్మాణం జరుగుతుండగా వెలిగొండ కొంత పని చేస్తే పూర్తయ్యే ప్రాజెక్టులు ఉండగా, ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కొంత చిన్న చిన్న పనులే చేసుకుంటే అయిపోయే దీనికి బనకచర్ల లాంటి 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును మళ్ళీ తలపెట్టడం ఎందుకు, వీటి ద్వారా పని కానియొచ్చు కదా అనేది కొందరు అభిప్రాయం. అంటే చర్చ జరుగుతున్నటువంటి అంశాలు. తర్వాత అమరావతిలో మరో 40,000 ఎకరాల సేకరణ అనేటువంటి మాట మీద చర్చ జరుగుతుంది. ఈ విషయాల్లో ప్రభుత్వం మరి ప్రజలకి కన్విన్స్ చేయడంలో వెనకబడిందా, లేదా ప్రభుత్వం ఏమన్నా వేరే తప్పుదారిలో వెళుతుందని అనుకోవాలి? ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటి అంటే, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకునే ఎంపిక చేసుకునే ప్రతి విధానాన్ని పౌర సమాజం గుడ్డిగా అందరికందరూ సమర్థించాలని రూల్ ఏం లేదు. డెఫినెట్గా ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయేమని చెప్పని వెతకటం, ఆ లోపాలని ఎత్తి చూపటం, ఆ లోపాల మీద చర్చ జరగటం, ఆ చర్చలో హేతుబద్ధత ఉంటే దాన్ని ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవటం అనేది ప్రజాస్వామ్య స్ట్రక్చర్లో చాలా యూజువల్ ప్రాసెస్. ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే పోలవరం ప్రాజెక్టు వల్ల 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి తరలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల కన్నా ఎక్కువగానే కృష్ణా డెల్టాకి తరలిస్తూ ఉన్నారు. రేపు కూడా పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకి 80 కన్నా ఎక్కువగానే ఒక 100-120 టీఎంసీలు తరలించగలిగారు అనుకుందాం. దీని పర్యవసానం శ్రీశైలం నుంచి రాయలసీమ ప్రాంతానికి తరలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటికి తోడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే వెలుగొండ ప్రాజెక్టు, వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 25-30 టీఎంసీలు మాత్రమే తరలించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ద్వారా తరలించే 80 టీఎంసీలు, వెలుగొండ ప్రాజెక్టు నుంచి తరలించే నీళ్లు శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి వస్తాయి. అంతే తప్ప గోదావరి నుంచి అదనంగా తరలించే జలాలు కాదు. అవును. ఇప్పుడున్న ఈ అవైలబిలిటీ ఉన్న నీళ్ళకి తోడు అదనంగా ఇంకొక 200 టీఎంసీలు అయినా సరే గోదావరి నుంచి దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి తరలించుకోవడానికి సంకల్పించింది వాళ్ళ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు. వెలుగొండ యథావిధిగా కొనసాగుతుంది. అలాగే ప్రస్తుతం పట్టిసీమ ద్వారా తరలిస్తున్నట్టుగానే పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి రేపు కృష్ణా డెల్టాకి తరలించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటికి తోడు ఇంకొంచెం అదనంగా వైకుంఠపురం దగ్గర ఒక 10 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ తోటి ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి అక్కడి నుంచి నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కెనాల్కి, తద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్కి, అక్కడి నుంచి బనకచర్లకి తరలించాలి అనేది. ఆ తరలించడం ద్వారా సుమారుగా ఒక 80 లక్షల మంది ప్రజలకి తాగునీటి గ్యారంటీ. ఎందుకంటే ఇవాళ కృష్ణానదిలో నీటి లభ్యత మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం సుమారుగా కృష్ణానది నుంచి కూడా 700-800 టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. ఇది ఎప్పుడో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్లోనే కృష్ణానదిలో ఆ విధమైన అధిక నీటి లభ్యత ఉంటుంది. కానీ చాలా సంవత్సరాలుగా గమనించుకుంటూ ఉంటే ఒకసారి ఆల్మట్టి నిర్మాణం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమే చిట్టచివరి రాష్ట్రం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత తెలంగాణ కన్నా కూడా చిట్టచివరి రాష్ట్రం అవుతుంది. ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ సంకల్పించిన తర్వాత ఆ ప్రాజెక్టు ఒకవేళ వాళ్ళు నిర్మాణం పూర్తి చేసుకొని శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రోజుకి 2 టీఎంసీలు వాళ్ళు ఎత్తిపోయాలని చెప్పని సంకల్పించుకున్నదే
రేపు అమల్లోకి వస్తే శ్రీశైలం రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత మొత్తం కలుపుకుంటే 210 టీఎంసీలు. మరి ఈ 210 టీఎంసీల్లో ఆ బ్యాక్ వాటర్ నుంచి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేయటం మొదలు పెడితే, ఒకవేళ ఆల్రెడీ కర్నూలు ప్రాంతానికి ఎష్యూర్ చేస్తూ ఉన్న గుండ్రేవుల వేదావతి ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంకల్పించుకోవడం జరిగితే శ్రీశైలంలో నీటి లభ్యత తగ్గిపోద్ది. ఆ తగ్గిన పరిస్థితుల్లో మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? గోదావరిలో తెలంగాణని దాటి ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టిన జలాలు 194 టీఎంసీలు ఇప్పుడు సంకల్పిస్తున్న పోలవరం ప్రాజెక్టు తప్పితే ధవళేశ్వరం దగ్గర ఉన్నది బ్యారేజ్ మాత్రమే, వేరే రిజర్వాయర్ లేదే. అక్కడ 194 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నా కూడా కొన్ని వేల టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది, వృధాగా సముద్రం పాలవుతూ ఉంది. దాని నుంచి ఒక 200 టీఎంసీలు తరలించుకోవడం ద్వారా నీటి కొరత ఎదుర్కొంటూ ఉన్న ప్రాంతాల్లో తాగునీటి, సాగునీటి, పారిశ్రామిక అవసరాలకు నీరు తరలించుకోవటం కళ్ళ ముందు నీరు లభ్యత ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక రకమైన, ఒకవేళ అది తలపెట్టి అది మళ్ళీ మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోవలసిన పరిస్థితులు ఉత్పన్నం అయితే అప్పుడు దానికి పెట్టిన ఖర్చు, అనవసరంగా పడినటువంటి శ్రమ ఇదంతా వృధా అయ్యే అవకాశం ఉంది. అదేదో ఆన్గోయింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ వెళితే కొంత మేలు చేసిన వాళ్ళు అవుతారు కదా అనేది ఒక అంటే ఇక్కడ ఏ ప్రాజెక్టు నిర్మాణం ఆగింది? ఇవాళ పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర క్రితమే జాతికి అంకితం చేశారు. అవును. కానీ ఇప్పటికీ దాని మీద ఇంకా 3,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వేగంగా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఆయన టన్నెల్స్కి లైనింగ్ కూడా చేయకముందే జాతికి అంకితం ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ఇవాళ వెలుగొండ ప్రాజెక్టు వేగంగా పూర్తవుతూ ఉంది. హంద్రీనీవా కెనాల్ని దాన్ని అంటే కాలువ విడ్త్ పెంచి కాలువ కెపాసిటీ పెంచుతున్నారు. చాలా వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. గాలేరు నగరి కూడా వేగంగా పూర్తి చేసే ప్రాసెస్లో ఉన్నారు ఇవాళ. అందువల్ల ఆన్గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే దానికి అడిషనల్గా సంకల్పిస్తున్నారు. ఇక్కడ గమనించుకుంటే రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి కేటాయించిన కేటాయింపుల్లో పోలవరం బనకచెర్లకు ఇంకా ₹1 కూడా ప్రతిపాదించాల. ఆల్రెడీ ఏ ప్రాజెక్టు వారీగా కేటాయింపులు చేశారు. బడ్జెట్లో ప్రతిపాదించబడ్డ ఇరిగేషన్ బడ్జెట్లో ప్రాజెక్టుల వారి కేటాయింపులు చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఆ ప్రాజెక్టులకి ఖర్చు పెడుతూ ఉన్నారు. వీటికి అదనంగా సంకల్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అదనంగా సంకల్పించేదానికి కూడా అంటే వేరే ఫారిన్ బ్యాంక్ నుంచి కొంత, కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 20%, 10% స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంటు, మిగిలిన 20% వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి అని చెప్పని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇదంతా మెటీరియల్ చదవడానికి టైం పడుతుంది. వీళ్ళ ప్రతిపాదనతో ఏకీభవించిన నీతి ఆయోగ్ కూడా మీరు డిపిఆర్ ఇవ్వండి, మీరు చెప్తున్న విధంగా ఫ్రూట్ఫుల్గా కనుక రిజల్ట్ ఉండే పక్షంలో కేంద్ర ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తాము అంటున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు వచ్చేటప్పటికీ అవి రాజకీయపరమైన అభ్యంతరాలే తప్ప సాంకేతికంగా అభ్యంతరం పెట్టడానికి వాళ్ళకి ఏ విధమైన ఆస్కారం లేదు. కారణం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ భూభాగం నుంచి 1 క్యూసెక్ నీరు ఆంధ్ర ప్రాంతం ప్రాజెక్టులకి తరలించటంలా తెలంగాణ వినియోగించుకోగా తెలంగాణ నుంచి దిగుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన జలాల్లో నుంచి అక్కడ నుంచి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరే ప్రాజెక్టులకి మళ్లించుకోకపోయినా సముద్రం పాలైపోయే జలాలు అవి. మిగిలిన ఏ రాష్ట్రానికి తరలించడానికి ఆస్కారం లేని జలాలు. మనకి అందరికీ తెలిసిన అలవాటైన సూత్రం ఏంటి? నీరు పల్లమెరుగు అంటాం. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసిన జలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించుకుంటే దానివల్ల తెలంగాణ ప్రాంతానికి వచ్చే నష్టం ఏదో ఇప్పటికీ ఆ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హరీష్ రావు చెప్పరు, కవిత చెప్పరు. వీళ్ళకి వంత పాడుతూ ఇక్కడ వీళ్ళకి వంత పాడకుంటే ఈ తెలంగాణ సెంటిమెంట్ విషయంలో నేనెక్కడ వెనకబడతాను అనుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పే పరిస్థితిలో లేరు. కాబట్టి ఏంటంటే ఇవి రాజకీయంగా తమ ఉనికిని చాటుకోవటం కోసం మళ్ళీ తిరిగి తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చే ప్రాసెస్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో పంపేసుకొని అక్కడ నీళ్లు కొట్టుకొని అక్కడ ఎవడన్నా దాహార్తి తీర్చుకుంటుంటే మాకు తెలంగాణకు అభ్యంతరం అని చెప్పని తెలంగాణ రాజకీయ పక్షాలు మాట్లాడుతున్న దాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో
ఒకనాటి అమాయకపు తెలంగాణ సమాజం ఇవాళ ఇంత చైతన్యవంతమయ్యి ఎవరి రాజకీయ విధానాలు ఏంటో స్పష్టంగా అవగాహన చేసుకున్న తర్వాత ఆ మాయలో పట్టడానికి సిద్ధంగా లేరనేది వాస్తవం. అమరావతికి మరో 40,000 ఎకరాలు అనేది కూడా చర్చల్లో ఉంది కదా. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అమరావతి ఇప్పుడు రైతుల నుంచి సేకరించిన 34,000 ఎకరాలు లేదు, ప్రభుత్వం దగ్గర ఉన్న భూములతో కూడా కలుపుకొని ఒక 52,000 ఎకరాలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అమరావతి నగరానికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేశారు 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో. ఇవాళ అంటే ఈ 52,000 ఎకరాల ప్రాంతంలో ఇక్కడ మాత్రమే అభివృద్ధి జరగాలి, ఈ అభివృద్ధి ఇక్కడికే పరిమితం కావాలి అని అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిటీగా ఎమర్జ్ అవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ, సంస్థలు గ్రౌండింగ్ అవడానికి కానీ, ఉపాధి కల్పన జరగటానికి కానీ, సంపద సృష్టి జరగటానికి కానీ ఈ ప్రాంతంలో కూడా అంటే ఆ అభివృద్ధి ఫలాలు అక్కడ భూములు ఇచ్చిన రైతులకి అందటానికి ఆ ఒక్క భూమి సరిపోదు. ఇవాళ మనం హైదరాబాద్ నగరాన్ని చూసుకుందాం. మొన్న ఈ మధ్య కొంతమంది కొన్ని కాకి లెక్కలు చూపించారు. హైదరాబాద్ నగరం 8,000 ఎకరాలు ఉంది, ఢిల్లీ 8,000 ఎకరాలు ఉంది అని. ఇవాళ హైదరాబాద్ నగరం ఎక్కడి నుంచి ఎక్కడికి లెక్కేసుకోవాలి? బాటసింగారం నుంచి కంది వరకు హైదరాబాద్ నగరం విస్తరించి ఉంది. అంతేనా? అక్కడ వరకు ఆగుతుందని లెక్కే ఉంది ప్రస్తుతానికి. ప్రస్తుతం హైదరాబాద్ నగరం విస్తీర్ణం లెక్కేసుకుంటే సుమారుగా 4.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మనం ఇంకొక హైదరాబాదు నిర్మాణం, ఇంకొక హైదరాబాదు స్థాయిలో అభివృద్ధి ఈ రోజుకి ఈరోజు చెందుతుందా అంటే అమరావతి దానికి కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు. కానీ ఒక స్టార్టప్ ఏరియాగా ఇవాళ ఉన్న అమరావతి ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు జగన్మోహన్ రెడ్డి వల్ల కొంత డిస్ప్యూట్లో ఇరుక్కొని ఉన్నాయి. 1100-1200 ఎకరాలు అతను సెంటు స్థలాల పేరిట వివాదాస్పదం చేస్తున్నాడు. అదే సందర్భంలో స్మార్ట్ ఇండస్ట్రీస్ గ్రౌండింగ్ అవ్వాలి. ఇవాళ ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. గన్నవరంలో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉండగా అమరావతికి ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పని. ఎస్, 100% అవసరమే. ఎందుకంటే ఇవాళ ఈ మధ్యకాలంలో ఒకనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కి వేరే దిక్కును కూడా ఇంకొక ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాల్సి ఉంది అని చెప్పిన ప్రతిపాదించిన రోజు మనందరం చప్పట్లు కొట్టిన వాళ్ళమే. కాబట్టి 100% ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు రాజధానికి అవసరమే. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టు 2003లో ల్యాండ్ అక్విజిషన్ చేసినాడు. సిటీ మధ్యలో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండగా సిటీకి అంత దూరంలో ఎయిర్పోర్ట్ అవసరమా అన్నాళ్లే. కానీ 2 దశాబ్దాల కాలం గడిచేటప్పటికి శంషాబాద్ దాటి హైదరాబాద్ విస్తరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. కరెక్ట్. కాబట్టి ఎప్పుడైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తాయి. ఆ నిర్ణయాలు ఈ రోజుకి ఈరోజు హేతుబద్ధంగా అనిపించకపోవచ్చు. వడ్డే సోమనాథేశ్వరరావు వంటి వాళ్ళు మేము దండం పెట్టి అడుగుతున్నాం మీరు భూములు ఇవ్వకండి అని చెప్పని అప్పీల్ చేయొచ్చు. కానీ పౌర సమాజం వాళ్ళ విఘ్నత వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇవాళ ల్యాండ్ పూలింగ్కి సహకరించడానికి తర్వాత ఏం చెప్తున్నారు, ఇక్కడ అభివృద్ధి జరగలేదు కదా అంటున్నారు. ఇక్కడ అభివృద్ధి చెయ్యలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. అభివృద్ధి చేయటానికి కావాల్సిన టెండర్ నోటిఫికేషన్స్ అయిపోయాయి, టెండర్ల ఆమోదం అయిపోయింది, పనుల ప్రక్రియ మొదలైపోయింది. ఇంకొక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలకు ఇక్కడ సంకల్పించుకున్న రిటర్నబుల్ ప్లాట్స్కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తయిపోతాయి. ఈ లోపుగా ఇక్కడ వరకు మాత్రమే సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఇక్కడ రైతులకి అంటే ఇక్కడ స్థలాలు ఇచ్చిన రైతుకి మాత్రమే అభివృద్ధి ఫలాలు దక్కాలి అనేది 100% రాజధాని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంతానికి మాత్రమే రాజధాని పరిమితం కావాలి అనేది ఆక్షేపణీయమైన డిమాండ్. అది తర్వాత ఇంకొక కీలకమైనటువంటి విషయం, ఈరోజే ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు రావాలంటే ఒక 1 ఇయర్లో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఇంకా కొంతమంది అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అని. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ వెంకటకృష్ణ గారు మాట్లాడింది, ఇలాంటి పరిస్థితుల్ని ఎరాడికేట్ చేసే అంటే రాజకీయంగా ఎరాడికేట్ చేసే పరిస్థితుల్లోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, లేదా ఎప్పుడు వెళతారు అనేటువంటి ప్రశ్న ఎదురైనప్పుడు
శివలింగం మీద తేలులాగా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడు. దాన్ని చెప్పుతో కొట్టలేము, చేత్తో తీయలేము. అంటే రాజకీయం అనేటువంటి ఒక ముసుగు వేసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం అనేలాంటి పదాలు ఆయన వాడారు. ఇది నిస్సహాయత అనుకోవాలా, లేదా ఇలాంటి పరిస్థితుల్ని మార్చి లేదా ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం అనుకోవాలా? చాలామంది ఎదురు చూస్తున్నది ఏంటంటే ప్రజలు ఒకటి మనం ముందు మాట్లాడుకున్న ఉక్కపోతను భరించలేక ఊపిరి పీల్చుకోవడంతో పాటుగా ఆ ఉక్కపోతకు గురి చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేది కూడా ప్రజలు కోరుకున్నారనేది వాళ్ళ ఆకాంక్షలు. ఇది ఒకటని మనం చాలాసార్లు చర్చించుకున్నాం. మరి ఆ పరిస్థితి లేకపోతే నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నేను అరెస్ట్ చేయాలా అని చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో మాట్లాడినా, ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడినా ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఒక పక్క పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అంటున్నారు, ఇంకో పక్క ఇలాంటి నిస్సహాయత లాంటి మాటలు మాట్లాడుతున్నారండి. ప్రజలు ఎట్లా తీసుకుంటారంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు, పారిశ్రామికవేత్తలకు ఏం సమాధానం చెప్తారు, ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు దీన్ని? అంటే ఆ ఇంటర్వ్యూలోనే ఒక పార్ట్ సమాధానం వరకు మీరు తీసుకున్నారు, పూర్తి సమాధానాన్ని మీరు తీసుకోవాలా. ఆయన ఏమన్నారు? రాజకీయపు ముసుగులో అవును శివలింగం మీద తేలులాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు, అవును అతన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయంగా భూస్థాపితం చేయటం అని అంటే జైల్లో పెట్టడం ఒకటే ప్రక్రియ కాదు. జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటున్న విధానాల పట్ల ప్రజలకు ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి శాశ్వతంగా ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అనుకున్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి పౌర సమాజం 11 స్థానాలకు అతను పరిమితం చేశారు. ఈరోజు అతను ఎంచుకుంటున్న విధానాల పట్ల, అతను గతంలో అవలంబించిన రాజకీయ విధానాలు, అతను ఎంచుకున్న పాలనా విధానాలు, అతను పారిశ్రామికవేత్తలతో వ్యవహరించిన వ్యవహార శైలి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలలో ఒక రకమైన అనుమానం ఉన్నది వాస్తవం. దానికి మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి అని అంటే అమర్ రాజా సంస్థను వేధించిన తీరు, జువారీ సిమెంట్ని వేధించిన తీరు, ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ వాళ్ళ పెట్టుబడులు రద్దు చేసుకొని వెళ్ళిపోయిన తీరు, సింగపూర్ కన్సార్షియం రాజధాని స్టార్టప్ ఏరియా నుంచి నిష్క్రమించిన తీరు, జియో ఎస్ఈజెడ్ తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ దగ్గర 150 ఎకరాల్లో వాళ్ళు ప్రతిపాదించిన ఆ భూమి ప్రభుత్వానికి సరెండర్ చేసి వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయిన తీరు, అలాగే అదానీ డేటా సెంటర్ 70,000 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదిస్తే దాన్ని వెళ్ళగొట్టి మళ్ళీ తర్వాత రోజుల్లో దాన్ని 15,000 కోట్లతోటి చేసుకున్న ఒప్పందం. ఇవన్నీ కళ్ళ ముందు పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి జగన్మోహన్ రెడ్డి పాలన తీరు పట్ల అవగాహన కల్పించాయి. అన్నిటికన్నా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పదే పదే వారిస్తున్నా కూడా ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేయటం, ఆన్గోయింగ్ ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేయటం అనేది, అదే సందర్భంలో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించకపోవటం, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేయటం, రాజధాని పనులు స్తంభింపజేయటం, రాజధానిలో పనులు చేసిన కాంట్రాక్టర్ను బిల్లులు చెల్లించకుండా వేధింపులకు గురి చేయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. ఇవాళ మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు రావాలి అనుకున్నప్పుడు ఏ పారిశ్రామికవేత్త నుంచైనా వ్యక్తమయ్యే అభిప్రాయం ఒకటే, 2019 వరకు మీరేదో ఈ రాష్ట్రానికి చేయాలి అని చెప్పని ప్రయత్నం చేశారు కదా, చేసినా సరే అతని మీద ఉన్న కేసుల గురించి, జైలు జీవిత చరిత్ర గురించి, అతని మీద ఉన్న అవినీతి ఆరోపణల గురించి తెలిసిండు కూడా మీ పౌర సమాజం అతనికి అధికారం కట్టబెట్టారు. ఈరోజు మళ్ళీ మీరు తాపత్రయపడుతున్నారు, మళ్ళీ రేపు అతనికి అవకాశం ఇవ్వరని గ్యారంటీ ఏంటి? అతను గతంలో లాంటి విధ్వంసకర పరిపాలన మళ్ళీ కొనసాగించడనే నమ్మకం ఏంటి అని చెప్పని వాళ్ళ ప్రశ్నలు వ్యక్తం చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఇందాక మీరు ప్రస్తావించిన ఇంకొక అంశం కూడా, మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, అసలు దాని ఎసెన్స్ అది కాదు అక్కడ జరిగింది. అది కూడా మిస్క్యారీ అయింది బయటికి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద నిర్దిష్టమైన సాక్ష్యాధారం లేకుండా అరెస్ట్ చేశాడు. అవును, దాని పర్యవసానం అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు హీరో అయ్యారు, జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఏమన్నారు దాంట్లో, నన్ను చేశాడు కాబట్టి నేను చెయ్యాలా, తప్పు చేసిన వాడిని ఎవరిని వదలను అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశాడో ఎస్టాబ్లిష్ చేసి అరెస్ట్ చేస్తానని అర్థం అక్కడ. అది టైం బీయింగ్ వ్యవహారం. మీరు మీ యాంగ్జైటీ, మీ అత్యుత్సాహం మొత్తం మీరు ప్రజలకు సమాధానం చెప్పలేక మంత్రివర్గంలో నా మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయొద్దు.
ప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఒక స్పష్టత ఉంది. ఏ అంశాలు అతను తప్పు చేశాడో విచారణ జరుపుతూ ఉన్నాం. అతని పాత్రని ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు చేతపట్టుకున్న తర్వాత ఏ చర్య తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటాము అనేది ప్రభుత్వ పరంగా ఒక స్పష్టత ఉంది. నేను లోకేష్ గారితో మాట్లాడిన రోజు నాకు స్వయంగా లోకేష్ గారి దగ్గర నుంచి వ్యక్తమైన అభిప్రాయం ఇది. ఎవరిని కక్షపూరితంగానో వేధింపుల పరంగానో అరెస్టులు చేయం. ఎస్టాబ్లిష్ చేసి 100% ఎవరి పాత్రని వాళ్ళని ప్రమేయాన్ని నిర్ధారణ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు చేత పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేయడం జరుగుతుంది అని. ఇక్కడ గమనించుకుంటే అచ్చెన్నాయుడు గారి మీద మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు అరెస్టులు చేశారు. ఏం ఎస్టాబ్లిష్ చేశాడు జగన్మోహన్ రెడ్డి? అలా చేయటం ఇష్యూ కాదు ఇవాళ. అలా చేయాలి అని అంటే జైళ్లు పట్టకుండా మొత్తాన్ని నింపేయచ్చు. దాని పర్యవసానం చేయని తప్పుకి బాధితులుగా మారారు అని చెప్పని మళ్ళీ సొసైటీలో వాళ్ళ పట్ల వాళ్ళని విక్టిమ్స్గా సానుభూతి పెరగడానికి ఆస్కారం కలిగించినట్టు అవుద్ది. ఇది లక్ష్యం కాకూడదు. ఎవరు ఏం చేశారు అనేది విచారణ జరిపి మూలాల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఎవిడెన్స్ సాధించిన తర్వాత అవి ప్రజల ముందు న్యాయస్థానాల ముందు పెట్టి వాళ్ళ పాత్రని ప్రమేయాన్ని నిర్ధారణ చేస్తూ అరెస్ట్ చేయాలి. ఇవాళ ఆ దిశగా ప్రభుత్వం 100% కార్యోన్ముఖులై ఉన్నారు. అంటే నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే చాలా సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర సేకరింపబడతా ఉన్నాయి. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. ప్రతిపక్షంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనలకు వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు అని ఒక ప్రచారం ఉంది. దాంతోపాటు అక్కడ జరుగుతున్న హడావుడి దాన్ని చూసి వస్తున్నారేమో అని నమ్మేలాంటి హడావుడి మొదలైంది కదా. ఈ 1 yearలో అలాంటి హడావుడి మొదలయ్యింది అని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం హైదరాబాద్లో కొన్ని సినిమా ఈవెంట్లు చూస్తుంటాం. మామూలుగా 2-3 సినిమాలు చేసిన హీరో అతనే ఎవడికో ఫ్యాన్ అయి ఉంటాడు. ఇతనికి ఇంకా ఫ్యాన్ బేస్ ఏర్పాటయ్యే ఆస్కారమే లేదు. కానీ ఆడియో లాంచింగో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు అప్పటికప్పుడు అతను ఫ్యాన్స్ పేరిట కొంతమందిని తరలించేస్తారు. వెళ్ళిపోయి కాళ్ళు పట్టుకోవటం, అంటే జిందాబాదులు జైలు కొట్టేయటం, ఫ్లెక్స్ మనకి ప్లే కార్డులు చూపించటం, ఆహా ఓహో అని చెప్పని నినాదాలు ఇవ్వటం. మీరు గమనించుకుంటే ఆ మొహాలు, ఆ ప్లే కార్డులు ప్రదర్శించే వాళ్ళ మొహాలన్నీ కనుక ఫేషియల్ రికగ్నైజేషన్ చేసి పెట్టుకుంటే ఇంకో హీరో దాంట్లో కూడా వీళ్ళే కనిపిస్తారు. ఎందుకంటే ఈ జనాన్ని తరలించే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఉన్నారు హైదరాబాద్లో. ఎవరికి ప్రోగ్రాం జరిగినా వీళ్ళే జనాన్ని తరలిస్తూ ఉంటారు. ఇవాళ రాజకీయ పక్షాల కార్యక్రమాలకి, రాజకీయ నాయకుల దగ్గర చేసే హడావిడికి కూడా, అంటే 1994 నుంచి నేను పార్టీ విలేజ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేసే నాటి నుంచి నాకు ఒక అవగాహన ఉంది. ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతాయి ఏంటనేది నాకు చాలా స్పష్టత ఉంది. 40% ఓటు బ్యాంకు వచ్చింది కదా జగన్మోహన్ రెడ్డికి, 39% సంథింగ్ రాలేదని ఎవరున్నారు? మరి ఆ జనంలో వచ్చారనుకోవాలిగా. ఆ జనం ఎక్కడికి పోయారు? అతనికి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఉంటారు. ఇవాళ ఘోరంగా ఓడిన తెలుగుదేశం పార్టీకి కూడా 2019లో 39.5% వచ్చింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి 39.5% వచ్చింది. కాబట్టి నాడు ఘోరంగా ఓడింది అని ఇతని ద్వారా ప్రకటించబడ్డ తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థాయి సంఖ్యాబలం ఈరోజు నీకు ఉంది. నీకేమో అడిషనల్ ప్రివిలేజ్ అడిషనల్గా కొమ్ములు కాళ్ళ గిట్లేం లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి ఎక్కడ బయటికి వెళ్ళినా ఏ విధంగా మద్దతు దక్కిందో ఇవాళ నీకు వాళ్లే ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నాడు నీ గెలుపుకి నీ కోసం ఓటేసిన వాళ్ళల్లో 17% నువ్వు కోల్పోయావు. ఇవాళ గెలుపుని ఓటని మధ్య ఆ పెండులం ఉంటుంది, స్వింగ్. దాన్ని డిసైడ్ చేసేది ఏ పార్టీకి ఉండే ఓట్ బ్యాంక్ కాదు. ఈ న్యూట్రల్గా అటా ఇటా అని స్వింగ్ అయ్యే ఓట్ బ్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్డీఏ కూటమిని కాదని చెప్పని ఈ సంవత్సర కాలంలోగా జగన్మోహన్ రెడ్డి వైపు స్వింగ్ అయ్యారా? ఆ స్వింగ్ అయ్యారు అని చెప్పడానికి ప్రామాణికం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకైనా ప్రకటిస్తూ ఉన్నారు, ఇంత పర్సంటేజ్ నెగిటివిటీ ప్రభుత్వానికి వచ్చింది, ఇంత పర్సంటేజ్ పాజిటివిటీ నాకు వచ్చింది అని చెప్పని. దానికి శాస్త్రీయబద్ధమైన ప్రామాణికం ఏం లేదు. ఇదే విధమైన అతి విశ్వాసాన్ని అయినా వైనాట్ 175 అన్నారు, నేనే పార్టీకి శాశ్వత అధ్యక్షుడిని అన్నారు, నేనే రాబోయే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అన్నారు, వైనాట్ కుప్పం అని చెప్పని కూడా ప్రకటించుకున్నారు. కానీ ఇవాళ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా, తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగా,
తమ మీద ఏ వర్గాలు ఏ నమ్మకాలతో తమ విజయానికి దోహదం చేశాయి అనే అంశాన్ని గుర్తుంచుకొని ఆ గుర్తుంచుకున్న అంశాలని కాలక్రమంగా పరిష్కరించుకుంటూ కనుక ఈ ప్రభుత్వం అడుగులు వేయగలిగిన పక్షంలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వంక చూడాల్సిన అవసరం రాదు. ఆ దిశగా పౌర సమాజాన్ని ఆలోచించుకునే స్థితి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్పించదనే నేను అనుకుంటున్నా. ఇక్కడ మీరు చాలా కీలకమైన విషయం చెప్పారు. ఆ పరిస్థితి, ఆ ఆలోచన ప్రజలకు రాకుండా చేయాలి అని అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యం కాదుగా. క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళందరి నుంచే అవుతుంది. అయితే అనూహ్యంగా కొత్తగా గెలిచిన 80 మందికి పైగా ఉన్న ఎమ్మెల్యేల్లో కొన్ని సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి. సర్వే వాటికి ప్రామాణికత ఏంటి అనేది ఈ ప్రజలు ఆలోచించుకోవాలి, అది వేరే విషయం. వాళ్ళలో సగానికి పైగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వాళ్ళలో చాలామంది ఆ వ్యతిరేకతను ఎదుర్కొంటున్న చాలామంది బజార్కి ఎక్కారు, పత్రికలకు ఎక్కారు, బ్యానర్ ఐటమ్లు అవుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వన్ టైం ఎమ్మెల్యేలుగా, వన్ టైం పొలిటీషియన్లుగా, ఓటీపీలుగా మిగిలిపోవద్దని చంద్రబాబు నాయుడు గారే నేరుగా వార్న్ చేసే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు కదా. మరి ప్రజలు ఆలోచించకుండా ఎలా ఉంటారు? ఇక్కడ ఒకటి వాస్తవం, మీరు చెప్పిన విధంగానే ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు అంటే అఫ్కోర్స్ సీనియర్స్ కూడా ఉన్నారు ఆ లిస్టులో. ఫస్ట్ టైమర్స్ కానీ సీనియర్స్ కానీ ఇవాళ కార్యకర్తలు భుజాన పెట్టుకొని మోస్తే వాళ్ళు శాసనసభ్యులు అయ్యారా, వాళ్ళుగా కార్యకర్తలని, పార్టీని, క్యాడర్ని నిర్మించుకున్నారా? మొన్నటి ఎన్నికల్లో బీఫామ్ ఎవరికి దక్కితే వాళ్ళు అదృష్టవంతులు అని ఎన్నికలకు చాలా ముందు నుంచే నేను అడుసుమల్లి శ్రీనివాసరావు గారు చెప్తా ఉండేవాళ్ళం. ఎవరు బీఫామ్ దక్కించుకుంటే వాళ్ళు హీరోలే. కరెక్ట్. కాబట్టి మొన్నటి ఎన్నిక ఎన్డీఏ కూటమికి, చంద్రబాబు గారి నాయకత్వానికి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కలయికకి ప్రజలు ఇచ్చిన ఆమోదం. కాబట్టి ఆ ప్రవాహంలో నెగ్గిన వాళ్ళందరూ ఇదంతా మా వీరత్వమే, ఇది మాకున్న ప్రజాదరణతో మేము నెగ్గాము అనే అపోహలతో కొన్ని తప్పటడుగులు పడుతున్నది 100% వాస్తవమే. చక్కదిద్దుకుంటే ఇప్పుడున్న చాలామంది సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో పలు దఫాలు ఎన్నికలను ఎదుర్కొంటూ విజయాలు దక్కించుకుంటూ తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నాయకుల సరసన వీళ్ళు కూడా నిలబడతారు. లేదంటే నాయకత్వాలకి కొదవలేదు, రేపు టికెట్లు అందుకోవడానికి రేసులోనూ అభ్యర్థులకేం కొదవ ఉండదు. వీళ్ళ స్థానాన్ని కొత్త నీళ్ళు పాత నీళ్ళని వాషౌట్ చేస్తాయి. రైట్. అయితే ఇక్కడ ప్రతిపక్షం చాలా ఆశగా ఎదురు చూసింది, ప్రజల్లో చర్చ జరిగింది. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది. 2018కి ఏమైందో చూసాం. 2024లో మళ్ళీ ఇదే కూటమి భారీ మ్యాండేట్తో అధికారంలోకి వచ్చింది. 164 సీట్లు, 94% స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేని పరిస్థితిలోకి వచ్చింది. సో ఈ 1 ఇయర్లో ఏదో జరిగిపోతుందేమోనని ఒక రకంగా ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఆశించి ఉండొచ్చు. కానీ వాళ్ళకి ఆశాభంగం కలిగించారు. ఈ 1 ఇయర్లో ప్రజల్లో ఆలోచన లేకుండా చేయగలిగించారు. కానీ నియోజకవర్గాల్లో అక్కడక్కడ లుకలుకలు లేకుండా అయితే చేయలేకపోయారు. ఇదైతే వాస్తవం. ఈ కూటమి పటిష్టతకు సంబంధించి ఈ 1 ఇయర్లో ఏమన్నా అనుమానపడాల్సిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? అంటే 3 రాజకీయ పార్టీలు సిద్ధాంతపరంగానో నాయకత్వపరంగానో ఏకాభిప్రాయం ఉంటే ఒకే పార్టీగా కొనసాగుతాయిగా. అలా కాకుండా 3 రాజకీయ పార్టీలుగా 3 రాజకీయ నాయకత్వాల కింద ఆయా శ్రేణులు పనిచేస్తున్నాయి అని అంటే 3 రకాల అభిప్రాయాలతో ఉన్న పార్టీలే. వీళ్ళందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం, రాష్ట్రానికి ఒక సుస్థిరమైన సమర్థవంతమైన పరిపాలన అందించడం లక్ష్యంగా వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తూ ఉన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, 3 భిన్న రాజకీయ పక్షాలు కలిపి ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వం. ఎస్, డెఫినెట్గా మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటం నేరం కాదు. ఆ భిన్నాభిప్రాయాలని వాటిని వివాదాస్పదం కాకుండా పరిష్కరించుకోవడంలో నాయకత్వ సామర్థ్యం నిరూపణ అవుతుంది.
ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా ఆ విధమైన సమర్థ నాయకత్వాన్ని కలిగే ఉన్నాయి. ఎక్కడైనా నియోజకవర్గ స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో, లేదు రాష్ట్ర స్థాయిలోనో విభేదాలు పడుచూపే ఏదైనా ఒక అంశం ముందుకొచ్చింది అనుకున్నప్పుడు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనుకున్నప్పుడు కూర్చుని మాట్లాడుకొని సామరస్యపూర్వకంగా, అంటే కేస్ మెరిట్స్ ప్రాతిపదిక మీద ఏ అంశంలో విభేదం తలెత్తింది, ఆ విభేదంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అన్నది నిర్ధారణ చేసుకొని ఆ కేస్ మెరిట్స్ ప్రాతిపదికగా సమన్వయం చేసుకోగలిగే మెచ్యూరిటీ కూడా ఆ నాయకత్వాలకు ఉంది. కాబట్టి ఇవాళ నేను అందుకే అన్నా, నాయకత్వాలకు ఉంటే సరిపోదు కదా. నేను చెప్తుంది ఏంటంటే ఒక క్షేత్రస్థాయి నుంచి రావాలి కదా. నియోజకవర్గ స్థాయిలోనో, మండల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో అని కూడా చెప్పింది. అందుకే నేను అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని విధానాల పట్ల అభిప్రాయ భేదాలు వ్యక్తం కావచ్చు. అయినా సరే ఎప్పటి వరకు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోగలిగే సామరస్య వాతావరణం కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు కూటమికి వచ్చిన డోకా ఏం లేదు. ఇక్కడ గమనించుకోవాల్సింది, తెలుగుదేశం పార్టీ కూటముల్లో కొనసాగటం అనేది ఈరోజే కాదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983లో జరిగిన మొట్టమొదటి ఎన్నికలో సంజయ్ విచార మంచితో కలిసి పోటీ చేసే నాటి నుంచి ఈ ఎన్నిక దాకా ఒక్క 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ప్రతి ఎన్నికలో ఏదో ఒక మిత్రపక్షంతో కలిసే పోటీ చేస్తూ వచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అలయన్స్లో భాగస్వాములుగా ఉన్నారు. చాలా కీలక ప్రభుత్వాలలో అలయన్స్ పార్ట్నర్గా కొనసాగున్నారు. ఒక్క 2018లో ఎన్డీఏ నుంచి తనకు తానుగా వైదొలగడం తప్ప తెలుగుదేశం పార్టీ ఏ రోజు మిత్రపక్షాలతో విభేదాలు సృష్టించుకొని తన కారణంగా ఆ కూటమి వైఫల్యం చెందిన దాఖలా ఒక్క సందర్భంలో కూడా లేదు. 2018లో కూడా విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వంతో విభేదించాల్సి వచ్చింది తప్ప రాజకీయపరమైన కారణాలు కాదు. కాబట్టి ఇంతటి 4 దశాబ్దాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షాలతోటి ఎలా సమన్వయం చేసుకోవాలనే అనుభవం ఉంది, మెచ్యూరిటీ ఉంది. ఆ నాయకత్వం పట్ల సంకీర్ణ పార్టీలకు కూడా నమ్మకం ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రాబోయే దశాబ్దంన్నర పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన నాయకత్వం కొనసాగాలి అని చెప్పని బాహాటంగా తన శ్రేణుల దగ్గర కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆ సమన్వయ నాయకత్వ స్థాయిలో ఉంది. అదే సందర్భంలో తమ పార్టీల్లో దిగువ స్థాయి శ్రేణుల మధ్య ఎక్కడైనా విభేదాలు తలెత్తినా వాటిని పరిష్కరించుకోగలిగే సమర్థ నాయకత్వం ఆయా పార్టీలకు ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనే ఆ మాట, దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన అభిలాష మంచిది అయి ఉండొచ్చు, మంచి మనసుతో చేసి ఉండొచ్చు. కానీ దాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తున్నప్పుడు దశాబ్ద కాలం పాటు అని అంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఒకవేళ అవకాశం ఉంటుందేమో ఈ కూటమి స్ప్లిట్ అవ్వడానికి, ఈ కూటమి విడిపోవడానికి అవకాశం ఉంటుందేమో అని కూడా ఆ చర్చలు జరిగాయి. ఆ మాట వచ్చినప్పుడు అంటే దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ఉండాలి, ఒకవేళ దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడు గారు కాని పక్షంలో అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతుందా అసలు? అంటే ఎట్లుందంటే, కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకి రేపు మీ ఇద్దరికి పిల్లలు పుట్టిన తర్వాత ఒకవేళ ఆ తర్వాత మీరు ఏదైనా విడాకులు తీసుకోవాల్సి వస్తే ఏ పిల్లల్ని ఎవరు పంపకం చేసుకుంటారు అని చెప్పనే ప్రశ్నలాగా ఉంది. అంటే ఇప్పుడు చర్చ జరిగింది కదా దాని. అంటే అవన్నీ అసంబద్ధమైన ప్రస్తావనలు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన అందిస్తూ ఉన్నారు. కూటమి పక్షాలు చాలా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ పరిపాలన అందించి మళ్ళీ తిరిగి ఎన్నికల నాటికి ప్రజల మెప్పు పొందాలి అనే దిశగా చిత్తశుద్ధితో అంకితభావంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు చేస్తే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే పౌర సమాజానికి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పు చేయకుండా ఉండాలి వీలైనంత వరకు అని చెప్పనే బాధ్యతతో పనిచేస్తూ ఉన్నాయి. పౌర సమాజం పట్ల భక్తితోటి భయంతో పనిచేసే ఏ రాజకీయ పక్షం అయినా సరే బరితెగింపు నిర్ణయాలు చేయదు. 100% ఎన్డీఏ కూటమి పక్షాలకి సమాజం అన్నా, ప్రజాస్వామ్యం అన్నా, పౌర సమాజం అన్నా భయము భక్తి రెండూ ఉన్నాయి. రైట్. ఇక మొదట మాట్లాడిన దాన్నే కంక్లూడ్ చేద్దాం. 8,000 కోట్లకు పైగా
ఈరోజు తల్లుల ఖాతాల్లోకి వేస్తున్నాం అనేది కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆఫ్కోర్స్ వన్స్ 10 గంటల తర్వాత మొదలైపోతుందేమో అది ఖాతాల్లో పడిపోవడం. అంటే రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సాహసం డెఫినెట్గా సాహసమే అది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఈ సాహసం చేయాల్సి రావడానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్న తాపత్రయమే కారణమా? రాజకీయంగా అంటే నేను అన్నది రాజకీయంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని మేము నిలబెట్టుకునేవని చెప్పుకోవడం కోసమా, చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసమా, లేదు మాకు నిరీక్షణ ఉంది సంపద సృష్టిస్తాం, సో ఇప్పుడు చేసిన అప్పు చేసిన ఈ సాహసం చేసిన మేము రాష్ట్రాన్ని నిలబెట్టగలం, గాడిలో పెట్టగలం అన్న ధీమాతో చేస్తున్నారు అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 1978లో మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యారు. ఆ తర్వాత 1980లో ఆయన మొట్టమొదటిగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అంటే ఆనాటి నుంచి ఆయనకి పాలనాపరమైన అనుభవం ఉంది. 2023లో రాజమండ్రిలో జరిగిన మహానాడు వేదికగా ఆయన మినీ మేనిఫెస్టో ప్రకటించారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి పక్షాన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఆ ప్రకటించిన నాడు కూడా విలేకరుల నుంచి ఈ ప్రశ్నలు ఎదురయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా ఈ ప్రశ్నలు తలెత్తాయి. మీరు ఇన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, వీటికి కావాల్సిన రిసోర్సెస్ ఎలా మొబిలైజ్ చేసుకుంటారు అన్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది వాస్తవమే, కానీ ఈ సంక్షోభాన్ని అధిగమించి సంపద సృష్టి చేయటం ద్వారా వనరులు సమకూర్చుకుంటామని చెప్పారు. ఇవాళ కన్స్ట్రక్టివ్గా ఒక గవర్నెన్స్ నడుస్తూ ఉన్నప్పుడు, ప్రొడక్టివ్గా ప్రాస్పెక్టివ్గా ఆ గవర్నెన్స్ కొనసాగుతూ ఉన్నప్పుడు, రేపటి రోజున ఒకవేళ ఇప్పుడు ఏదైనా అప్పు చేసినా దాన్ని తీర్చుకోగలమనే ఒక నమ్మకంతో ఇవాళ అవసరమైతే అప్పు తెచ్చైనా సరే తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పనే ప్రయత్నం ఎన్డీఏ కూటమి వైపు నుంచి జరిగింది. 100% అకాడమిక్ ఇయర్ బిగిన్ అయ్యేటప్పటికీ తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని చెప్పిన విధంగానే ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగానే అది పెద్ద విషయం కదా. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా వైఎస్ భారతి గారు చేసిన ప్రచారం మనం విన్నాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మీకు అమ్మఒడి అందుతుంది అని చెప్పని. కానీ ఆచరణపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడిన డీవియేషన్స్ కూడా చూసాం మనం. వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా ఇవాళ తల్లికి వందనం అంటే ఆ లబ్ధిదారులకి ఆ అమౌంట్ జమ చేయటం అనేది 100% సమర్థనీయం. ఇవాళ తాము ప్రభుత్వంలోకి వచ్చిన 19 రోజుల్లోనే దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరచనంతటి సామాజిక పెన్షన్లని ఇవాళ 5 కోట్ల మంది జనాభా ఉన్న రాష్ట్రంలో 66 లక్షల మందికి సామాజిక పెన్షన్లు ఇస్తూ, అంటే నేను అనుకోవటం దాదాపుగా 12% కన్నా ఎక్కువగా 13%. జనరల్గా ఏంటంటే హైక్ చేయడం ఉన్న జనాభాలో 13%. జనరల్గా ఏంటంటే గతంలో ఉన్న గైడ్లైన్స్ ఆ గ్రామ జనాభాలో 10%కి సామాజిక పెన్షన్లు పరిమితం చేయాలని ఉండేది. అటువంటి స్థితి నుంచి ఇవాళ 13%కి సామాజిక పెన్షన్లు అందిస్తూ ఉన్నారు. అది కూడా 4,000 రూపాయలు ఇవ్వటం అనేది నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కంట్రీ. ఇంత అమౌంట్ ఏ రాష్ట్రం ఇంత ఎక్కువ ప్రపోర్షన్ జనాభాకి అందివ్వట్ల. మరి ఆ దిశగా తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ ఉద్యోగస్తులకి 1వ తారీఖు నాడు టంచనగా జీతాలు అందిస్తూ, 1వ తారీఖున టంచనగా సామాజిక పెన్షన్లు అందిస్తూ ఇవాళ తమ వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న క్రమంలో భాగంగానే తల్లికి వందనం కూడా నిధులు ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. రేపు 20వ తారీఖు అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది సంక్షేమ పరంగా. అభివృద్ధి పరంగా ఇందాకే మనం మాట్లాడుకున్నాం. కాబట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాళ్లలో సమన్వయం చేసుకుంటూ తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగానే ప్రజల నమ్మకానికి అనుగుణంగానే పరిపాలన జరుగుతున్నట్టుగా మనం భావించాలి. రైట్, చాలా సంతోషం రాజేష్ గారు. ఇప్పటివరకు పునాదులు పడ్డాయి. ఈ 1 ఇయర్లో అద్భుతాలు నిర్మితం అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.